ప్రభునామానికి ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 5వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ముళ్ళును ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తను కాపాడుకొనివాడు వాటికి దూరముగా ఉండును. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు రచించినటువంటి కీర్తన. మూర్ఖుల మార్గంలో ఉండేటటువంటి ముళ్ళను గురించి, ఉరులను గురించి దేవుడు చెప్తున్నాడు. వారికి ఏ సమయం ఏం సంభవించినో మనకు తెలియదు. దేవుడని యెహోవా యెహెజ్కేలు ప్రవక్తను ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3-6 వరకు చూస్తే, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేయు జనుల యొద్దకు నిన్ను పంపిస్తున్నాను. వారు వారి పితరుల నాటి నుండి నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు సిగ్గులేని వారు, వారి మాట వినరు. తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేటట్టుగా ప్రభు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నువ్వు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నువ్వు బ్రహ్మదండి చెట్లలోనూ ముళ్ళ తుప్పుల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్యను నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారికి భయపడకము అని ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించినందున దేవుడు వారిని గురించి ఈ మాట మాట్లాడుతున్నారు. అదే మూర్ఖులైన వారు వ్యతిరేకంగా జీవిస్తారు. దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని ఎదురు నుంచి ఈ మాట వాళ్ళు వింటున్నట్టుగా మనం చూస్తున్నాం. మీకా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు అంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 2-6 వరకు మనం చూస్తే, భక్తుడు దేశంలో లేకపోయినో, జనుల యథార్థవంతుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నవారే. ప్రతి మనుష్యుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలోంచువాడే, ఒరులొంచువాడే. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు. అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందురు. గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియచేదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దానిని ముగింతురు. వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచు కంటే ముళ్ళుగా ఉండువారు. నీ కాపరుల దినము, నీవు శిక్షణందు దినము వచ్చుచున్నది. ఇప్పుడు జనులు కలవరపడుచున్నారు. నీ స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దానిని ఎదుట నీ పెదవుల ద్వారము కాపుపెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడల అత్త మీదకిను లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికి విరోధులగుదురు. మూర్ఖులైన వారి మార్గము, జీవితము ఇలాగే ఉంటుంది. మూర్ఖులైన వారి జీవితము ఎప్పుడు చూసినా తగువులతో, గొడవలతో, ఎటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఒక్క ఇంటి వారే అటు ఇటు తగువులు వేసుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే వాక్యానుసారమైన జీవితం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే సమాధానకర్త అయి ఉన్నాడు. ప్రభు కూడా ఒక మాట చెప్పాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం అనుగ్రహించినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యం ఎక్కడ ఉందో, ప్రభు ఆత్మీయ జీవితం కలిగిన వారు ఎక్కడున్నారో వారిలో దేవుని శాంతి కూడా నివసిస్తుంది. వారు ఈ ముళ్ళను ఉరులను తప్పించుకునేదానికి దేవుడు సహాయము చేస్తాడు. అంతమటుకే కాదు, వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తే మనల్ని మనం కాపాడుకునేదానికి కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. అలాంటి ఆత్మీయ అనుభవము మనం కలిగి ఉండినట్టుగా వాక్యం చేతపట్టుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాము. దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో కనపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మూర్ఖుల మార్గంలో మేము ప్రవేశించక, వారి చేతుల మేము చిక్కుపడక, ప్రభువా నీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా, మీ నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా మేము జీవించినట్లుగా మాకు మీరు సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.